మానవుడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, వాటికి తోడు అదృష్టం కూడా తోడైతే అనితర విజయాలు సాధించవచ్చు. అయితే ఆ అదృష్టం ఎలా వస్తుందన్న విషయం గుర్తించాలి. ఆ దిశగా వెళ్లాల్సి ఉంటుంది. నిజానికి మానవుని జీవనంపై గృహవాస్తు ఎంతో ప్రభావం చూపుతుందని తెలుసుకున్నాము. జాతకం, వాస్తు ఈ రెండు మానవుని జీవనంలో ముఖ్యమైనవే. ఒక్కోసారి జాతకం బాగున్నా ఇంటి వాస్తు బాగోకపోతే ఇబ్బందులుంటాయి. ఒక్కోసారి ఇంటి వాస్తు బాగున్నా జాతకం బాగోకపోతే ఆ వ్యక్తి పైకి రాడు. అందువల్ల లోపం ఎక్కడుందో చూడాలి. మన జాతకం బాగున్నప్పుడు అనుకోకుండానే వాస్తు బాగున్న ఇళ్లలోకి వెళ్తుంటాం. జాతకం బాగోలేనప్పుడు వాస్తులోని ఇంట్లోకి కూడా వెళ్తుంటాం. అయితే గృహాన్ని సరైన వాస్తు ప్రకారం నిర్మించుకోవడం ఎంతో అవసరం. పంచభూతాలైన ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సకల విజయాలతో, భోగ భాగ్యాలతో వర్ధిల్లుతారని వాస్తుశాస్త్రం చెబుతుంది. పంచభూతాలకు ఆదిదేవతలైన వారి ప్రాముఖ్యాన్ని బట్టి గృహ నిర్మాణం జరగడం ముఖ్యం. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లయితే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంటగదిని అమర్చడం చేస్తే మంచి ఫలితాలను సంభవిస్తాయి. వాస్తుశాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్మెంట్స్ నిర్మించుకోవాలి. దీని ప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది. సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించడం వల్ల సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. మొక్కలు పెంచడంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ధి సూచనలు కూడా అధికంగా కలిసి వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం పంచభూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తుంది. దీని ప్రకారం ఏ ఏ దిక్కులు మంచి ఫలితాలు అందిస్తాయో చూద్దాం. తూర్పు గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం. పడమర సంతాన అభివృద్ధి, స్వచ్ఛత, అభివృద్ధి. ఉత్తరం వ్యాపార అభివృద్ధి, మంచి భవిష్యత్తు. దక్షిణం అదృష్టం, వినోదం, కీర్తి. వాయువ్యం తండ్రికి మంచి అభివృద్ధి సూచకాలు, అధిక ప్రయాణాలు. నైరుతి తల్లికి సౌఖ్యం, వివాహ సఫలం. ఈశాన్యం వృత్తిపరమైన అభివృద్ధి. ఆగ్నేయం అదృష్టం. గదిలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి అనే దాని మీద భిన్న వాదనలున్నాయి. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కుబేర స్థానంలో నగదు బీరువా ఉండడం మంచిది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో హుండీ కూడా ఉత్తర దిక్కులోనే ఉంటుంది. న్యాయబద్ధంగా సంపాదించిన సొమ్ము ఉత్తర దిక్కులో బీరువాలో ఉండడం ఉత్తమం. ఉత్తర వాయువ్యంలో కూడా బీరువా పెట్టవచ్చు. మీ గృహ ఆవరణలో తూర్పు, ఉత్తర దిక్కులు దక్షిణ, పడమరల కన్నా పల్లంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఇదే సూత్రం గృహానికే కాదు, ఆ గ్రామానికి, నగరాలకు, దేశాలకు కూడా వర్తిస్తుంది. ఉత్తరం ఎత్తైతే సిరి సంపదలు చిత్తే, దక్షిణ పడమరల కొండ అష్టైశ్వర్యాలకు అండ. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. దక్షిణ దిక్కు స్థలం కన్నా ఉత్తర దిక్కు స్థలం, పశ్చిమ దిక్కు స్థలం కన్నా తూర్పు దిక్కు స్థలం ఎక్కువగా ఉండాలి. ఇంటికి ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అంటారు. కానీ అది మరీ ఎక్కువగా కాదు. అది ఆ స్థల విస్తీర్ణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తూర్పు ఈశాన్యం బాగా పెరిగితే ఆ ఇల్లు ఆగ్నేయాన్ని చూస్తుంది. ఉత్తర ఈశాన్యం బాగా పెరిగితే ఇల్లు వాయువ్యాన్ని చూస్తుంది. కాబట్టి ఈశాన్యం పెరుగుదల అనేది అతిగా ఉండకూడదు. ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంట్లో ఉండే వారి మీదే ఉంటుంది. ఆ ఇంటి యజమాని వేరొక నగరంలో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా ఆ ప్రభావం అతని మీద ఉండదు. కాకపోతే ఆ ఊళ్ళో అతనికి ఇల్లుండి అతను వేరొక చోట అద్దెకి ఉంటే అతని మీద సొంతింటి వాస్తు ప్రభావం 20% వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్క ఇంటి వాస్తుయే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం 50% ఆ ఇంటి మీద ఉంటుంది. కాబట్టి పరిసరాల వాస్తును కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే దక్షిణ వైపు చెరువు ఉండడం కానీ, ఉత్తరం వైపు కొండ ఉండడం కానీ లేకుండా ఇంటిని నిర్మించుకోవాలి. ఇంటికి తలుపులు ఉచ్చ స్థానంలో మాత్రమే ఉండాలి. అంటే దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం. ఈ దిక్కులలో మాత్రమే తలుపులు ఉండాలి. ఈ సూత్రాన్నే ప్రతి గదికి వర్తింపజేసుకోవాలి. ప్రహారీ గేట్ల విషయంలోనూ ఈ సూత్రాన్నే పాటించాలి. Like and subscribe Eagle Media Works.